ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇండియాలో వన్ప్లస్ వాళ్ళు వన్ప్లస్ నార్డ్ 2T 5G మొబైల్ని లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ 28,999 అయితే పెట్టారు, అంటే 29,000 అయితే లాంచ్ చేశారు. దగ్గర ఇదే ప్రైస్లో పోకో F4 5G మొబైల్ని కూడా రీసెంట్గా పోకో వాళ్ళు లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే 27,999 అయితే పెట్టారు, అంటే 28,000 అయితే పెట్టారు. సో రెండు మొబైల్స్ మధ్యలో 1,000 రూపీస్ ప్రైస్ గ్యాప్ అయితే ఉంది. సో ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్లలో ఏ మొబైల్ మీకు బెటర్ అని అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఈ రెండు మొబైల్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అయితే చెప్తాను. సో ఆ తేడాలు మీరు గమనించినట్లయితే మాత్రం ఏది బెస్ట్ మొబైల్ మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ రెండు మొబైల్స్లలో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, కానీ వన్ప్లస్ నార్డ్ 2T మొబైల్లో 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. అదే పోకో F4 మొబైల్లో చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ రిఫ్రెష్ రేట్ అనేది పోకో F4 5G మొబైల్లోనైతే బెటర్ అవుతుంది. సో స్మూత్ అయితే ఉంటుంది పోకో F4 5G వన్ప్లస్ నార్డ్ 2Tతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకా ఎక్స్ట్రా పోకో F4 5Gలో డాల్బీ విజన్ సపోర్ట్ ఇచ్చారు, అండ్ ఇంకా 1300 nits మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వన్ప్లస్ నార్డ్ 2Tలో బ్రైట్నెస్ లెవెల్ ఎంత ఇచ్చారో అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో ఈ విధంగా చూసుకుంటే డిస్ప్లేలోనైతే పోకో F4 5G మొబైల్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అందులో డాల్బీ విజన్ సపోర్టు ప్లస్ 1300 nits బ్రైట్నెస్ లెవెల్ ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు, కాబట్టి డిస్ప్లేలో ఖచ్చితంగా పోకో F4 5G టాప్లోనైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే సైజు వన్ప్లస్ నార్డ్ 2T 5G మొబైల్లో చూసుకుంటే 6.43 ఇంచెస్ అయితే ఉంటుంది డిస్ప్లే సైజు, అండ్ పోకో F4 5Gలో చూసుకుంటే 6.67 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బిగ్గర్ డిస్ప్లే వచ్చేసరికి పోకో F4 5Gలోనైతే మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే డిస్ప్లేలోనైతే సైజులో కానివ్వండి, డిస్ప్లే క్వాలిటీలో కానివ్వండి, ఖచ్చితంగా పోకో F4 5G మొబైలే బెటర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే వన్ప్లస్ నార్డ్ 2T 5G Android 12 అండ్ ఆక్సిజన్ OS 12.1 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అదే పోకో F4 5G చూసుకుంటే Android 12తోనైతే వస్తుంది, కానీ MIUI 13తోనైతే వస్తుంది. సో ఇక్కడ MIUI బెటర్ ఉంటుందా, ఆక్సిజన్ OS బెటర్ ఉంటుందా అంటే మాత్రం ఖచ్చితంగా ఆక్సిజన్ OS బెటర్ అయితే ఉంటుంది. సో ఈ MIUIలో కొంచెం ఎక్కువ బ్లోట్వేర్ అయితే మీరు చూస్తారు ఆక్సిజన్ OSతో కంపేర్ చేసుకుంటే. సో ఓవరాల్ ఆక్సిజన్ OS అయితే నాకు బెటర్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇది మీ పర్సనల్ చాయిస్, మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కెమెరా గురించి అయితే మాట్లాడుకోవాలి. కెమెరాలో మీరు ప్రైమరీ కెమెరా గమనించినట్లయితే మాత్రం వన్ప్లస్ నార్డ్ 2Tలో 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అదే పోకో F4 5Gలో చూసుకుంటే 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, సేమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ బెటర్ డీటెయిల్స్ వచ్చేసరికి పోకో F4 5G మొబైల్లోనైతే మీరు చూడొచ్చు. రెండిట్లలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఇచ్చారు, కాబట్టి స్టెబిల్గానే అయితే వస్తాయి వీడియోస్, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ బెటర్ డీటెయిల్స్ వచ్చేసరికి పోకో F4 5Gలోనైతే ఉంటాయి. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా రెండిట్లలో సేమ్ అయితే ఇచ్చారు, 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ కెమెరాలో మీరు డిఫరెన్స్ అయితే గమనించవచ్చు. వన్ప్లస్ నార్డ్ 2Tలో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు, పోకో F4 5Gలో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు. సో ఇక్కడ డెప్త్ కెమెరా కంటే మ్యాక్రో కెమెరా ఎక్కువ యూజ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో పోకో F4 5G అయితే బెటర్ అయితే ఉంటుంది, మ్యాక్రో కెమెరా ఇచ్చారు కాబట్టి. అండ్ వన్ప్లస్ నార్డ్ 2Tలో మీరు బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకుని 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో మాత్రమే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే పోకో F4 5Gలో 4K 60 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బెటర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు పోకో F4 5Gకి అయితే. ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం పోకో F4 5Gలో చూసుకుంటే 20 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు, 1080p 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే వన్ప్లస్ నార్డ్ 2Tలో చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు, సేమ్ 1080p 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ప్లస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ బెటర్ డీటెయిల్స్ వన్ప్లస్ నార్డ్ 2Tలోనైతే ఉంటాయి ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే. సో మీరు సెల్ఫీలు రెండు మొబైల్స్లలో తీసుకున్నప్పుడు జూమ్ చేసినప్పుడు వన్ప్లస్ నార్డ్ 2Tలో ఉన్న ఇమేజ్ క్వాలిటీ అనేది బెటర్ ఉంటుంది. మీరు జూమ్ చేసినా కూడా ఆ బ్రేక్ అనేది అవ్వదు, నాయిస్ అయితే ఎక్కువ కనపడదు పోకో F4 మొబైల్తో కంపేర్ చేసుకుంటే. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ అన్నమాట. వన్ప్లస్ నార్డ్ 2Tలో చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఇది కొత్త ప్రాసెసర్, ఫస్ట్ మొబైల్ ఇది ఈ ప్రాసెసర్తో అయితే రావడం. అదే పోకో F4 5Gలో చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. రెండు మంచి ప్రాసెసర్సే, మీరు రెండు మొబైల్స్లలో గేమింగ్ అయితే ఈజీగా అయితే ఆడుకోవచ్చు. కానీ రెండిట్లలో ఏది బెస్ట్ అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అనమాట. సో ఏది బెస్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసరే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో పోకో F4 5G మొబైల్ విన్ అవుతుంది అనమాట ప్రాసెసర్ పరంగానే అయితే. సో మీరు మీ మొబైల్లో ఎక్కువగా గేమింగ్ ఆడతాను అనుకుంటే మాత్రం పోకో
F4 5G మొబైల్ అయితే మీకు బెటర్ అయితే అవుతుంది. చూసుకుంటే రెండు మొబైల్స్లలో 4500 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్లో చూసుకుంటే OnePlus Nord 2Tలో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. అదే Poco F4 5Gలో 67 వాట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మీరు OnePlus Nord 2Tలోనైతే చూడొచ్చు. సో మీకు బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మాత్రం OnePlus Nord 2Tకి అయితే వెళ్ళిపోండి. సో గైస్ OnePlus Nord 2Tలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ Poco F4 5G మొబైల్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఇవి డిఫరెన్సెస్ అనమాట ఈ రెండు మొబైల్స్లలో ఉన్నవి. సో ఇక ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను మీకు ఒక 30 సెకండ్స్లో మీకు ఇది బెస్ట్ మొబైల్ అని అయితే. ఫ్రెండ్స్ మీకు ఆక్సిజన్ ఓఎస్ తోని అండ్ బెటర్ ఫ్రంట్ కెమెరాతోని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోని అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ తోని అండ్ బెటర్ కెమెరాతోని మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే OnePlus Nord 2Tని అయితే తీసుకోవచ్చు. లేకుంటే మీకు డిస్ప్లే సైజ్ పెద్ద ఉండాలి అండ్ డాల్బీ విజన్ ఉండాలి, 1300 nits బ్రైట్నెస్ లెవెల్ ఉండాలి, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండాలి అండ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెస్ ఉండాలి, బ్యాక్ సైడ్ కెమెరా బెటర్ ఉండాలి అండ్ 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ ఉండాలి అండ్ తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మీరు Poco F4 5G మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ దాదాపుగా సేమ్గానైతే ఉన్నాయి. కానీ Poco F4 5G మొబైల్ కొంచెం టాప్లోనైతే ఉంది. సో మీకు తక్కువ ప్రైస్లో మంచి మొబైల్ కావాలనుకుంటే Poco F4 5G మొబైల్ తీసుకోవచ్చు. లేకుంటే మీకు ఆక్సిజన్ ఓఎస్ ఖచ్చితంగా ఉండాలి, నాకు OnePlus మొబైల్ కావాలనుకుంటే మాత్రం OnePlus Nord 2T మొబైల్ని అయితే తీసుకోవచ్చు. కానీ నా ఒపీనియన్ ఏంటిదంటే Poco F4 5G మొబైల్ తీసుకుంటే బెటర్ అని అయితే నా ఒపీనియన్. ఫ్రెండ్స్ ఇంకా Poco F4 5G మొబైల్కి బ్యాంక్ కార్డ్స్తోని డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఆ డిస్కౌంట్ కలుపుకుంటే ఈ మొబైల్ జస్ట్ 25,649 రూపీస్లోనైతే వస్తుంది. సో 25,649 రూపీస్లో కిల్లర్ డీల్ అనేది చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా మొబైల్ని అయితే తీసుకోవచ్చు. OnePlus మొబైల్ కూడా బ్యాంక్ కార్డ్స్తో డిస్కౌంట్ ఇస్తున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్తోని. కార్డ్స్ డిస్కౌంట్స్ కలుపుకుంటే ఈ మొబైల్ మీకు 27,499లోనైతే వస్తుంది. సో మీరు కొనేటప్పుడు ఈ బ్యాంక్ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అయితే చేసుకోండి, మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇది నా కంపారిజన్ ఈ రెండు మొబైల్స్ మీద. మీకు ఈ రెండు మొబైల్స్లలో ఏది బెస్ట్ మొబైల్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే మాత్రం లైక్ చేసి తెలండి. ఈ వీడియోకి 100 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఆ టార్గెట్ అయితే రీచ్ అయ్యేటైతే చూడండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీరు మెయిన్గా చేయాల్సింది ఒకటైతే ఉంది, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేసినట్లయితే మాత్రం ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అయితే చేస్తుంటాను. సో మీ సపోర్ట్ అయితే నాకు ఎంతో అవసరం. సో మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ రెండు మొబైల్స్ బయ్యింగ్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే అయితే ఉంటాయి. సో మీరు ఎట్లయినా కొంటున్నారు, కొనేదేదో కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కొన్నట్లయితే మాత్రం మీరు మన ఛానల్కి ఎంతో హెల్ప్ చేసిన వారైతే అవుతారు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.